ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు మార్కాపురం మండల విద్యాశాఖ అధికారి కె శర్వాణి అధ్యక్షతన మార్కాపురం డివిజన్ పరిధిలోని వివిధ పాఠశాలల సోషల్ ఆడిట్ కు సంబంధించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కె శర్వాణి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్లోని ప్రతి పాఠశాలలో సోషల్ ఆడిట్ను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఉన్న సామాజిక మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన మూల్యాంకనాలు, కో కరిక్యులర్ కార్యక్రమాలు, విద్యార్థుల హక్కులు మరియు భద్రత, ఉపాధ్యాయుల పనితీరు, ఈక్విటీ ఇండికేటర్స్ వంటి అంశాలపై సమగ్రంగా సామాజిక తనిఖీ చేపట్టాలని తెలిపారు. సోషల్ ఆడిట్ ద్వారా సేకరించిన పూర్తి వివరాలను లీప్ యాప్లో తప్పనిసరిగా సబ్మిట్ చేయాలని సూచించారు. పాఠశాల స్థాయిలో ఎస్ఎంసీ చైర్మన్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు మరియు సిఆర్ఎంటీల సహకారంతో ఈ స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం గౌరవ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నేతృత్వంలో అమలు చేయబడుతుందని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మార్కాపురం డివిజన్ పరిధిలోని వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, సంబంధిత సిఆర్ఎంటీలు పాల్గొని శిక్షణ పొందారు. అందరికీ నమస్కారం. ఇవాళ మార్కాపురంలో డివిజనల్ లెవెల్లో మన సిఆర్పిస్కి 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. దీనికి సిఎంఓ మేడం ఆధ్వర్యంలో జరపబడుతున్నది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతుంది. ఇది మెయిన్గా సోషల్ ఆడిట్ అంటే స్కూల్లో జరిగేటువంటి ప్రతి విషయం గురించి, స్కూల్స్లో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు, ప్రతి విషయం గురించి, అసలు ఎంత స్కూల్లో వస్తున్నది, అమౌంట్ వస్తున్నది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అది దానికి కావాల్సినటువంటి వసతులు ఏమేమి ఉన్నాయి, స్కూల్కి కావాల్సిన వసతులు ఏముంటాయి, అవి స్కూల్ కమిటీ ద్వారా ఎలా ఖర్చు పెడుతున్నారు, ఇవన్నిటి మీద ఒక తనిఖీ జరుపుతారు. అది దీనికి ఒక దానికి కాను ఈ సోషల్ ఆడిట్ వలన పారదర్శకత అనేది తెలుస్తుంది మనకి. తర్వాత వాస్తవంగా అసలు ఎలా ఉన్నది, ప్రతి స్కూల్లో కూడా ఎలాంటి వనరులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తెలుస్తాయి. ఇది ఎంతైనా అవసరము. కాబట్టి ఈ సోషల్ ఆడిట్కి సుమారుగా 88 సిఆర్పిస్ వస్తారు. డివిజనల్ లెవెల్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతుంది. ఈ సీఎంఓ గారు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మండలం నుంచి అందరు కూడా ఎంఈఓస్ అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఈ మెయిన్గా సోషల్ ఆడిట్ వలన ట్రైనింగ్ తర్వాత ఈ సిఆర్పిస్ కానీ ఎంఈఓస్ కానీ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులన్నింటినీ పరిశీలించి వాటన్నిటినీ కూడా తనిఖీ చేసి అవి కరెక్టా కాదా అని చూసుకొని వాటిని సౌకర్యాలను కల్పించడమే మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.